ఐయుపాక్ రూల్స్. సో ఐయుపాక్ రూల్స్ ఏంటి? సో వీటిని యూస్ చేసుకొని మనం నామినిక్లేచర్ ఎలా ఇవ్వచ్చు? సో ఈ క్లాస్లో ఐయుపాక్ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, లాంగెస్ట్ చైన్ రూల్. సెలెక్ట్ ఏ కార్బన్ చైన్ హ్యావింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్. సో మనం కార్బన్ చైన్లో మనం ఏ కాంపౌండ్ అయితే తీసుకుంటున్నామో ఆ కాంపౌండ్లో పేరెంట్ చైన్ని సెలెక్ట్ చేయాలి. సో పేరెంట్ చైన్ ఎలా సెలెక్ట్ చేయాలి? కార్బన్ చైన్ హ్యావింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఏ కార్బన్ చైన్లో ఎక్కువ కార్బన్స్ ఉన్నాయో దాన్ని పేరెంట్ చైన్గా కన్సిడర్ చేస్తాం. సెలెక్ట్ ఏ కార్బన్ చైన్ హ్యావింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్, దట్ ఈస్ కాల్డ్ పేరెంట్ చైన్ ఆర్ హైడ్రోకార్బన్ చైన్. పేరెంట్ చైన్ మే బీ స్ట్రైట్ ఆర్ జిగ్జాగ్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ ఏంటి చూడండి, 1 2 3 4 5 6 7 8. ఇటు చూసుకుంటే 8 కార్బన్స్, 1 2 3 4 5 6, ఇటు 6. సో ఇలా ఎలా చూసుకున్నా ఎక్కువ ఏ సైడ్ ఉన్నాయో ఆ కార్బన్ చైన్ని పేరెంట్ చైన్గా కన్సిడర్ చేస్తాం. స్ట్రైట్ చైన్, ఇక్కడ స్ట్రైట్ చైనే పేరెంట్ చైన్. ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు 1 2 3. దీన్ని సబ్స్టిట్యూషన్గా తీసుకోవచ్చు. ఇలా చూడండి, దీన్ని స్ట్రైట్ చైన్ అంటారు. 1 1 2 3 4 5 6. స్ట్రైట్ చైన్ని ఇక్కడ 6 ఉన్నాయి. ఇలా చూసుకుంటే 7 ఉన్నాయి. 6 7 ఎక్కువ కాబట్టి దీన్ని పేరెంట్ చైన్గా కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ పాయింట్, కార్బన్ ఫంక్షనల్ గ్రూప్ రూల్. సెలెక్ట్ ఏ పేరెంట్ చైన్ ఇనిషియేటెడ్ ఫ్రమ్ కార్బన్ ఫంక్షనల్ గ్రూప్ టు మోర్ కార్బన్స్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువ కార్బన్స్ ఉన్న చైన్ని పేరెంట్ చైన్గా కన్సిడర్ చేయం. సో ఫంక్షనల్ గ్రూప్ అక్కడ ఉంది అంటే మనకి ఫంక్షనల్ గ్రూప్ నుంచి పేరెంట్ చైన్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ స్ట్రైట్ చైన్, ఎక్కువ ఎన్ని కార్బన్స్ ఉంటే అక్కడ స్ట్రైట్ చైన్ని కన్సిడర్ చేస్తున్నాం పేరెంట్ చైన్గా. ఇక్కడ ఏ ఫంక్షనల్ గ్రూప్, ఇన్ కేస్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఆ ఫంక్షనల్ గ్రూప్స్ నుంచి ఎక్కువ కార్బన్స్ ఎటుంటే దాన్ని పేరెంట్ చైన్గా కన్సిడర్ చేస్తాం. డ్యూరింగ్ దిస్ కండిషన్ లాంగెస్ట్ చైన్ రూల్ మే వైలెంట్. సో లాంగెస్ట్ చైన్ ఈ రూల్ ఉన్నప్పుడు, ఫంక్షన్ గ్రూప్ ఉన్నప్పుడు లాంగెస్ట్ చైన్ రూల్ అనేది పని చేయదు. సో ఇక్కడ చూడండి, కార్బాక్సీ మామూలుగా అయితే స్ట్రైట్ చైన్ పేరెంట్ చైన్ అంటాం, కానీ ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని 1 2 3 4 5 6 ఇలా కాదు, 1 ఫంక్షన్ గ్రూప్ నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. 1 2 3 4 5 6. ఇలా ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ తక్కువ కార్బన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇలా. నెక్స్ట్ పాయింట్, నెంబరింగ్ ఆఫ్ పేరెంట్ చైన్. ఇట్ డిపెండ్స్ ఆన్ సబ్స్టిట్యూషన్. ఆఫ్టర్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్ సెలెక్ట్ ఏ డైరెక్షన్ టు గెట్ లోయెస్ట్ నెంబర్ సబ్స్టిట్యూషన్. సో మనకు ఆ కాంపౌండ్కి నెంబరింగ్ ఎలా ఇవ్వాలి అంటే దానికి తగ్గట్టు సబ్స్టిట్యూషన్ ఎలా ఉంది. సో అది డిపెండ్స్ ఆన్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూషన్ ఇక్కడ ఉంది కాబట్టి 1 2 3 4 1 2 3 4 5 1 2. ఇది ఎలా ఇచ్చినా ఒకటే, ఎందుకంటే సబ్స్టిట్యూషన్ థర్డ్ పొజిషన్లో ఉంది, ఇక్కడ ఇది సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇవ్వాలి. ఇట్ అప్లికబుల్ ఫర్ మోర్ దెన్ 1 సబ్స్టిట్యూషన్. సో నెక్స్ట్ పాయింట్, లోయెస్ట్ సమ్ రూల్. ఆఫ్టర్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్ సెలెక్ట్ డైరెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్ టు గెట్ లోయెస్ట్ సమ్ రూల్. సో ఇన్ కేస్ ఎక్కువ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఎలా నెంబరింగ్ ఇవ్వాలి? ఇక్కడ నుంచి ఇస్తే 1 2 3 4 5 అంటే 3 ప్లస్ 3 థర్డ్ పొజిషన్లో 4th పొజిషన్లో ఉంది కాబట్టి 3 + 4 7. ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఇచ్చాము అంటే 2 3 1 2 3 4 5 5. సో ఇక్కడ లోయెస్ట్ వాల్యూ ఏంది 5 కాబట్టి నెంబరింగ్ అనేది సబ్స్టిట్యూషన్స్ ఎక్కువ ఎటు సైడ్ నుంచి ఉన్నాయో అటు సైడ్ నుంచి ఇవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ డిసిమిలర్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి అప్పుడు నెంబరింగ్ ఎలా ఇవ్వాలి అంటే సేమ్ లేవు. సో ఇఫ్ ద పేరెంట్ చైన్ హ్యావింగ్ డిసిమిలర్ సబ్స్టిట్యూషన్ ద సిమిలర్ సమ్ ఆఫ్ లొకాన్ ద ఫాలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫర్ సబ్స్టిట్యూషన్. సో ఇప్పుడు మిథైల్ ఇథైల్ 2 ఉన్నాయి, ఎలా ఫాలో అవ్వాలి? ఎటు సైడ్ నుంచి ఇవ్వాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. సో నెంబరింగ్ ఏది చూసినా లోయెస్ట్ సమ్ రూల్ చూసుకుంటే 7 వచ్చింది, కానీ ఎలా నెంబరింగ్ ఎలా ఇవ్వాలి? ఇలా లెఫ్టా రైటా? చూడండి, ఇథైల్ అంటే ఈ, మిథైల్ అంటే ఎం. సో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏంటి ఈ, కాబట్టి ఇథైల్కి ఇవ్వాలి 1 2 3 4 5 6. 3 ఇథైల్ 4 మిథైల్ హెక్సేన్ 6 ఉన్నాయి కాబట్టి హెక్సేన్. సో నెక్స్ట్ పాయింట్, ఐయుపాక్ అన్సాచురేషన్ రూల్. ఐయుపాక్ అన్సాచురేషన్ రూల్ ఏంటి? ఎక్కువ డబుల్ బాండ్స్ ఎటుంటే అటు నెంబరింగ్ ఇవ్వాలి. సెలెక్ట్ ఏ పేరెంట్ చైన్ హ్యావింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్ ఇన్ ఏ చైన్. ఇక్కడ ట్రిపుల్ బాండ్ సో డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పేరెంట్ చైన్గా కన్సిడర్ చేస్తాం. డబుల్ బాండ్స్ ఎక్కువ ఉన్నాయంటే
డబుల్ బాండ్స్ అయినా ట్రిపుల్ బాండ్ అయినా ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ పేరెంట్ చైన్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూడండి 1 2 ఉన్నాయి. అదే ఇలా చూసుకుంటే ఎక్కువ డబుల్ బాండ్స్ లేవు కాబట్టి దీన్ని పేరెంట్ చైన్గా కన్సిడర్ చేస్తాం. ఇఫ్ ద మాలిక్యూల్ హ్యావింగ్ టర్మినల్ డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ గివ్ నంబరింగ్ ఫ్రమ్ డబుల్ బాండ్. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు టర్మినల్లో ఉన్నాయంటే మనం ప్రయారిటీ డబుల్ బాండ్కి ఇవ్వాలి, ఇటు సైడ్ నుంచి ఇవ్వాలి. ఈ ఎగ్జాంపుల్ చూడండి 1 2 3 4 5. నెక్స్ట్ ఇఫ్ ద డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ప్రెజెంట్ వీ స్టార్ట్ ఫ్రమ్ బాండ్ ప్రెజెంట్ ఇన్ టర్మినల్. ఇన్ కేస్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు ఉన్నా సరే డబుల్ బాండ్ మధ్యలో ఉండి ట్రిపుల్ బాండ్ టర్మినల్లో ఉంటే ట్రిపుల్ బాండ్కి అనేది ప్రయారిటీ ఇవ్వాలి, అంటే ట్రిపుల్ బాండ్ నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ బ్రాంచింగ్ రూల్. ఇఫ్ ద పేరెంట్ చైన్ హ్యావింగ్ బ్రాంచింగ్స్ రిప్రజెంట్స్ ఇన్ బాక్స్ విత్ నెంబర్ అవుట్ సైడ్. అంటే ఇప్పుడు బ్రాంచెస్ ఉన్నాయి అంటే సో నెంబర్ ఇచ్చి చూడండి 4th పొజిషన్లో ఉంది కాబట్టి 4 1 ఇథైల్ అంటే 1 2. సెకండ్ పొజిషన్లో మిథైల్ ఉంది, సో 1 మిథైల్ 1 2 1 మిథైల్ ఇథైల్ బాక్స్ పెట్టేసి 7 ఉన్నాయి కాబట్టి హెప్టేన్. ఆల్వేస్ రెడ్యూస్ బ్రాంచెస్ అండ్ ఇంక్రీజ్ సబ్స్టిట్యూషన్. అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకు సబ్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే బ్రాంచెస్ తగ్గించేసి, అంటే మన బ్రాంచెస్ మెన్షన్ చేయడం మానేసి సబ్స్టిట్యూషన్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఫైనల్లీ ఇక్కడ చూడండి ఈ కాంపౌండ్ ఉంది కదా, దీంట్లో మనం ఒక కాంపౌండ్ ఇచ్చాం. దీని నేమ్ ఏంటి 2 3 డైమిథైల్ 5 ఇథైల్ హెప్టేన్. సో మనం ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చాం కదా, ఈ నెంబర్కి ఈ నేమ్కి హైఫన్ ఇవ్వాలి ఖచ్చితంగా. 2 3 హైఫన్ డైమిథైల్ హైఫన్ 5 హైఫన్ ఇథైల్ హెప్టేన్.